మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మీడియా సమావేశంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరు బాగోలేదు, ప్రభుత్వం గాలికి వదిలేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సామాన్యురాలుగా ఏం చెప్తామండి, అసలు ఆయన గాలికి వదిలేసి జనాలందరినీ కూడా 11 మందిని గెలిపించిన ప్రజలు ఆ 11 మంది వచ్చి వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఏమన్నా ఉంటే వచ్చి అడగాల్సింది పోయి ప్రభుత్వాన్ని. ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని 4 గోడల్లో బెంగళూరు నుంచి వస్తాడండి, తాడేపల్లి ప్యాలెస్లో ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటాడండి. ఆయన ప్రెస్ వాళ్ళని ఆయన పేపర్ వాళ్ళని పెట్టుకుంటాడు. అది అప్పుడు బ్లాక్ చేస్తారో మరి తెలియదు. అది బ్లాక్ చేస్తే కనుక ఆయన కొంచెం ఏమన్నా తగ్గుతారేమో. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవటమే కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టుకోవటం, బెంగళూరు నుంచి రావటం, నెలలో 2 ఏదో నేనున్నాను అని చెప్పడానికి వస్తారండి. అసెంబ్లీ జరిగిందిగా, అసెంబ్లీలోకి వెళ్ళి మరి ఏం రాలేదో, ప్రజలకి ఏం కావాలో మరి ప్రశ్నించవచ్చు కదా. వచ్చారు ఎంతమంది, 8 మందో 9 మందో వచ్చారు. వచ్చి వాళ్ళేదో ఇక దేవుడి ఫోటోలు కాళ్ళకి చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి దాని మీద మండలిలో అసెంబ్లీలో గడవ చేశారే కానీ ప్రజలకి ఇది కావాలి ఇది లేదు అని ఎవరు అడిగారండి? మరి ఆయన ఏదో రావచ్చు కదా జనాల్లోకి, అసెంబ్లీకి మండలికి రావచ్చు కదా. జగన్ గారు మీడియా ముందు మాట్లాడుతూ అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, ఒక్క బిల్లు కూడా ప్రజలకు పనికొచ్చేది పెట్టడం లేదు, అసలు సమావేశాలు చాలా దారుణంగా ఉన్నాయి, అనవసరం, వీళ్ళు పబ్లిసిటీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం తీసుకోవడం తప్పితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడిన బిల్లు ఒకటి లేదు, సమావేశాలు అనవసరంగా జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. మీరేమంటారు దానికి? మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారా? ఎలా అనిపిస్తున్నాయి? అసెంబ్లీ సమావేశాలు డైలీ చూసాం. వాళ్ళు బిల్లు ఎందుకు పెట్టలేదండి? బిల్లులు పెట్టకుండానే ఎక్కడ ఎమ్మెల్యే గారు రోడ్లు బాగోలేదన్నా వేయటం కానీ, ఎక్కడ మారుమూలలో వాటర్ వేయటం కానీ, లైటింగ్ వేయటం కానీ, రోడ్లు వేయటం కానీ, ఇవన్నీ బిల్లులు పెట్టకుండానే అవుతున్నాయండి. మొన్న పెట్టారు మంచి నెంబర్ 1 బిల్లు అసెంబ్లీలో. ఏది పిల్లలు సోషల్ మీడియాలో పిల్లలు 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు కానీ లేదా 13 సంవత్సరాలకు కానీ దాన్ని బ్లాన్ చేద్దాము అని బిల్లు పెట్టారు. అది మంచి బిల్లు కాదండి. ఈ 8 సంవత్సరాల వాళ్ళకి ఫోన్లు ఇచ్చారండి వచ్చి. మరి ఏం చేస్తుంది మంచిదా? కూటమి చేస్తుంది మంచిదా? 8 సంవత్సరాల వాళ్ళకి ఫోన్లు ఇచ్చి పిల్లల్ని పాడు చేశారండి. పిల్లలు అందరూ తిట్టుకుంటున్నారు. మరి ఎవరి బిల్లు మంచిది ఎవరనేది ప్రజలకు తెలుసుగా. ప్రజలు అనవసరమని ఈయనంటే కాదండి, ప్రజలు అనాలి. నిన్ను అనవసరమని ప్రజలు దించేశారు. మరి ఇంక నువ్వెలా మాట్లాడుతూ వచ్చేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నారా లోకేష్ కి భజన చేస్తున్నాడు, లోకేష్ చంద్రబాబుకి భజన చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు, ఓవరాల్ గా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో భజన చేస్తున్నారు తప్పితే ఏమీ లేదని అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చంద్రబాబు నాయుడుకి లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తే ఈయన వచ్చి ఇవన్నీ చేస్తున్నారండి. 5 సంవత్సరాలు కనీసం ఒక గుప్పుడు సిమెంట్ వేయలేదండి రోడ్ల మీద. మరి ఈరోజు ఆ మాట ప్రజలను చెప్పమానండి. ఆ రోజు అసెంబ్లీ ఎత్తుతేనేమో మాట్లాడితే బూతులు, రోజేమో అక్కడ ముద్దులు పెట్ట, చేతులు ముద్దులు పెట్ట, కాళ్ళకు ముద్దులు పెట్ట, మా అన్న మంచోడు అని చెప్పేసి ఆమె డొప్పు కొట్టుకునేది. వీళ్ళేమో మగవాళ్ళు చూస్తేనేమో బూతులు తిట్టేవాళ్ళు, ఆ అమ్మాయి అనితని తిట్టేది. మరి ఏరే వీళ్ళు వస్తే అండి, ఇది ప్రతిపక్షం వస్తే వాళ్ళకి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు, కట్ చేసి పడేసేసేవాళ్ళు. ఇప్పుడు మరి మీకు మైక్ ఇస్తున్నారు, మీరు ఎందుకు సమాధానం? దొంగ అని మీరు దొంగలయ్యండి, దొంగలేసినట్టు మీరు దొంగ అన్నట్టు మీరు అదే పట్టుకొని ఆల్పడుతున్నారు. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఏదన్నా ప్రశ్నించారా జనాల మీద? అసలు ఒక్క మక్కన్నా చూడండి, ఎక్కడ ప్రశ్నలో ఉంటది కదా. మరి ఇంకా ఆయన ఏం చెప్తాడండి ఇక్కడికి వచ్చి? జగన్ గారు మాట్లాడుతూ రైతులకు సంబంధించి అసలు పరిపాలన చేత కావడం లేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాలు కూడా గాలికి వదిలేశారు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అసెంబ్లీలో ఏమీ లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారండి? పథకాలు ఏమేమి లేదంటండి, ఏమేమి లేదు పథకాలు. తల్లికి వందనం ఇచ్చారా? తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారా? వీళ్ళు ఒక్కళ్ళకిద్దరికి ఇస్తానికే అల్లాడిపోయారే. మరి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా? బస్సులు ఫ్రీ చేశారా? ఇవాళ బస్సుల్లో ఎంతమంది లేడీస్ పనులు చేసుకుంటున్నారండి వెళ్ళి. ఆ రోజు నువ్వు ఎంత ఛార్జీలు పెట్టి ఎంత దోసుకున్నావు? కరెంటు బిల్లు కానీ బస్సులకు 3 సార్లు పెంచావండి నువ్వు. మరి లేడీస్కి ఎక్కడ తక్కువ చేశారు? ఏం తక్కువ చేశారు? బస్సులు ఫ్రీ చేశారు. మరి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. మరి వచ్చి ఇదేంటి తల్లికి వందనం అందరికీ డబ్బులు వేశారు, తల్లులు సంతోషపడ్డారు. మళ్ళీ ఇప్పుడు బిల్లు పెడుతున్నారు, ఫోన్లు సోషల్ మీడియా వాడొద్దు పిల్లలని, ఇవన్నీ సంతోషపడుతున్నారు కండి ప్రజలు.
మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన కళ్ళు మూసుకొని బెంగళూరులో పట్టుకుంటున్నాడా? ఇవన్నీ చూస్తలేదా? ఇవన్నీ పెడుతున్నారని చూస్తలేదా? మరి నిద్రపోయేవాడికి ఎక్కడేం కనపడిద్దండి? బెంగళూరులో పడుకోమానండి, లేదంటే ప్రజల్లోకి వచ్చి అడగమానండి, చెప్తారు. మరి జగన్ గారు ఎందుకంటారు ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందని మీకులాంటి సామాన్యులు ప్రజలు చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ప్రభుత్వం చేత కావట్లేదని విమర్శిస్తున్నారు. ఎందుకు ఈ విమర్శలని? చేతకానోడికి చేతకావట్లేదని చెప్పాలి అండి. మరి ఇప్పుడు కావరలేనోడికి దేశం అంతా పచ్చగా ఉన్నట్టు తనకి చేత కాలేదు రాష్ట్రాన్ని దిద్దుతాం. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ అన్నారు. వాళ్ళ అమ్మ ఒక్క ఛాన్స్ అంది, ఆమె ఒక్క ఛాన్స్ అంది, వాళ్ళ చెల్లి ఒక్క ఛాన్స్ అంది, ఈయన ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్న, అందరూ ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయావు నువ్వు. నీకు చేత కాదు కాబట్టి, నీకు పచ్చగా కెమెరాలు అయినాయి కాబట్టి నీకు పచ్చగానే కనపడుతుంది. ఇంకా చేస్తున్నా కూడా చేయట్లేదనే అనిపిస్తుంది. కానీ నువ్వు ప్రజల్లో వచ్చి అడుగు. ప్రజల్ని అడిగితే మాకు చేయట్లేదంటే అది నిజమే అంటే. జగన్ గారు అదే మీడియా సమావేశంగా మాట్లాడుతూ పరకామణిలో జరిగిన దొంగతనం 75,000 అయితే దాదాపుగా ఆ వ్యక్తి దగ్గర 15 కోట్లు కట్టించుకున్నారు, ఇది చాలా చిన్న మ్యాటర్ అని చెప్పి ఆయన అంటున్నారు. దాని గురించి అసలు మీరేమంటారు? గతంలో ఆయనే చిన్న దొంగతనం అన్నారు, ఇప్పుడేమో 75,000 దొంగతనం జరిగితేనేమో 15 కోట్లు కట్టించుకున్నారని ఆయన అంటారు. మీరేమంటారు దానికి? ఎవరు కట్టించుకున్నారంట? అంతా వాళ్ళ పాలనలోనే అండి. తిరుపతిలో ఏం జరిగినా కూడా ఎక్కడన్నా గుడి మీద వాళ్ళ పాలనలోనే జరిగినాయిగా. మరి 15 కోట్లు తీసుకుని వీళ్ళ ఖాతాల్లో వేసుకున్నారా, లేకపోతే గుడికి ఇచ్చారా? వీళ్ళు సమాధానం చెప్పాలండి ప్రజలకు కానీ, మరి ప్రెస్ మీలాంటి వాళ్ళకి కానీ, మీడియాకి కానీ. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏం చేశారు? 75,000 దొంగతనం 50,000 ఉద్యోగస్తుడు చేస్తాడండి? చేస్తాడా? 15 కోట్లు కట్టాడని అతనే అంటున్నాడు. ఆ రోజేమో ఏమి లేదని చెప్పాడు, ఈ రోజేమో కట్టారంటున్నాడు. అన్ని మాటలు తనే మాట్లాడుతున్నాడంటే ముందు ఒకసారి సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మైండ్ సరి చేసుకోమనండి. సరి చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడమనండి, బాగుంటది. అంటే జగన్ గారు ఇవన్నీ కావాలని విమర్శిస్తున్నారంటారా? కావాలన్నా మైండ్ మరి పని చేయట్లేదు, మరి మనకు అర్థం కావట్లేదు. కావాలన్నా నెంబర్ 1, నెంబర్ 2 లేకపోతే మైండ్ కొంచెం తేడా పడిందేమో. ఒక్కసారిగా పడేసేసారు జనము. మరి నేను డయాస్ కూడా కట్టించుకున్నాను ఎక్కడ, అది వైజాగ్లో ప్రమాణ శిఖరానికి. ఏంటి నన్ను ఒక్కసారిగా ఇంత కింద పడేశారు అనే డిసిప్లైన్ అన్నా అవ్వాలండి ఆయన. లేదంటేనేమో కావాలనన్నా బరువు జల్లాలి. మీకైతే ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం బాగుందండి, పరిపాలన నెంబర్ 1గా ఉంది. ప్రజలందరూ కూడా చెప్పేది అదే. రేపు ఎలక్షన్లో కూడా చూస్తారు ఆయన. అలా కళ్ళు మూసుకొని మా బెంగళూరులో పడుకొని చూడమనండి. ఇంకా అంతకన్నా మేము చెప్పేది ఏం లేదండి, బాగుంది. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు పనితీరు బాగాలేదు, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగాలేదు, కూటమి ప్రభుత్వ పనితీరే బాగాలేదని మాట్లాడుతున్నారు. ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? వాళ్ళ పరిపాలన బాలేదు అని బెంగళూరు నుంచి వచ్చి ఒక 5 నిమిషాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నువ్వు వెళ్ళి బెంగళూరులో కూర్చోకుండా ఏం బాలేదు, ఏం చేశారు అన్నది అసెంబ్లీలో దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి అని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పుకుంటారు కదా, అసెంబ్లీకి వచ్చి నువ్వు క్వశ్చన్ చేయొచ్చు కదా. అక్కడ నువ్వు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు అక్కడ ఆన్సర్ చేస్తారు. సామాన్య ప్రజలకు కూడా విషయాలన్నీ అర్థమవుతాయి. నాలాంటి వాళ్ళందరికీ కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని. సో అసెంబ్లీకి వచ్చి నువ్వు క్వశ్చన్ చెయ్యి, అక్కడ ఏం జరిగిందో ఏం జరగట్లేదో, గవర్నమెంట్ ఏం పనితీరుంది అన్నది నీకు అర్థమవుతుంది. నువ్వు బెంగళూరులో కూర్చుంటే నీకు కనిపించదు వినిపించదు కదా. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, ఈ మాట అంటాడు, మళ్ళీ వెళ్ళి బెంగళూరులో నిద్రపోతాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, అసలు ఒక్క బిల్లు కూడా ప్రజలకు ప్రయోజనం ఉండేటట్టు, ముఖ్యంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా అసలు పనికొచ్చే బిల్లులు ఏమి పెట్టడం లేదని మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఒక సామాన్యురాలుగా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసారా, ఎలా ఉన్నాయి ఆ బిల్లులు ప్రవేశపెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? మెయిన్ బిల్లులు ప్రవేశపెట్టడము పని చేయటము అదంతా కొంచెం పెద్ద సబ్జెక్ట్ కాబట్టి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నిత్యావసరాల వస్తువులతో సమానంగా గంజాయి అయితే అందించట్లేదు. ఫస్ట్ థింగ్, చిన్న చిన్న పిల్లలు 13 టీనేజ్లో అడుగు పెడుతున్న పిల్లలకి సోషల్ మీడియా దూరంగా పెట్టాలి అంటే సమాజాన్ని బాగు చేయాలి అన్న ఉద్దేశంతో ఒక బిల్ పెట్టారు. అది సూపర్ ఉంది, చాలా బాగుంది. అంటే సమాజాన్ని ఒక దారిలో, ఒక పద్ధతిలో, ఒక మంచిగా మీరు చేసిన దరిద్రాలన్నీ కడిగి నడిపించే ప్రయత్నంలో ఒక బిల్ పెట్టారు. అది చాలా వరకు పర్ఫెక్ట్, పిల్లల భవిష్యత్తుకి పనికొచ్చే విషయం. సో దానికి 100కి 200% వాళ్ళకి మార్క్స్ వేయచ్చు. అండ్ సెకండ్, రోడ్ల విషయంలో పర్ఫెక్ట్. మీ ఏ రోడ్డు తిరిగినా ఏపీ గవర్నమెంట్, గతమున్న గవర్నమెంట్లో రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి చాలా వేరియేషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఆ విషయం.
అండ్ థర్డ్ వన్, గవర్నమెంట్ విషయాల్లోనే గంజాయి భయంకరంగా విచ్చలవిడిగా గత గవర్నమెంట్ లో ఎంత మంది బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయిందో. ఎంప్లాయీస్, చదువుకున్న ఎంప్లాయీస్ రోడ్ల మీద పడి అన్యాయం అయిపోయారు. వాళ్ళందరినీ ఒక కట్టడిలో ఒక దారిలో నడిపిస్తుంది ఇప్పుడు కూటమి గవర్నమెంట్. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక 10 నిమిషాల ప్రెస్ మీట్ లో ఏదేదో జనాలకి వేసేసి వెళ్దామంటే అవ్వదు. ఇక్కడికి రా, నీకు దమ్ముంది, ధైర్యం ఉందని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు. నిజంగా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని రోజా గారు మాట్లాడతారు కదా, అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు కూర్చోవట్లే? మీరు వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ దమ్ము లేదా? ప్రజలకి విషయం పోయాలని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారా? మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు లోకేష్ కి బంద్ చేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు బంద్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? నిజంగా వాళ్ళు బంద్ చేసుకుంటున్నారా, లేదంటే ప్రజా సమస్యల మీద ఏమైనా చర్చించినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా లేదా? వాళ్ళు భజనలు చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు ఏమైనా ఇప్పుడు కొత్తగా వచ్చారా జనాల్లోకి భజనలు చేసుకొని బతకడానికి? మీరు కొత్తగా వచ్చారు లాస్ట్ గవర్నమెంట్ లో, మీరు ముద్దులు పెట్టారు, మీరు మురిపాలు చూపించారు, మీరు తలలు రుద్దారు, మీరు చేసుకోవాలి భజనలు. మీరు పెట్టే ప్రతి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుని కూర్చుంటారు. ఈ రోజా, పేరు నాని, కొడాలి నాని, ఏయో నానీలు, కళ్యాణ్ గారు అంటారు కదా, ఇన్ని నానీలు ఉన్నారు కదా. ఆ భజనలు చేసే వాళ్ళందరూ మీ బ్యాచ్, మీరు చేస్తారు కాబట్టి వీళ్ళు భజన చేస్తారండి. వీళ్ళు భజనలు చేయరు, పంచాయతీలు చేయరు, కేవలం పని మాత్రమే చేస్తారు. ప్రజలకు ఎక్కడ కష్టం అంటే అక్కడికి వచ్చి నిలబడతారు, ప్రజలకి అందుబాటులో మెయిన్ ఉంటున్నారు. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ నాయకులు చంద్రబాబు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గారి ప్రజల్లో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏం పని చేయాలి, చేసే పని ఎంత పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి జగన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. పర్టికులర్ గా ప్రభుత్వ పనితీరు బాగాలేదు, రైతులకు ఉపయోగపడడం లేదు, ప్రజలకు ఉపయోగపడడం లేదు, మహిళలకు ఇస్తున్న పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేశారని మాట్లాడుతున్నారు. అవి ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారు? అన్ని పథకాలు వాళ్ళు చేశారు కదా. ఒక మంత్లీ ఒక 1500 మహిళలకు వేస్తా అన్నది ఒక్కటి పెండింగ్ ఉంది. అది కూడా ప్రయత్నిస్తున్నా వస్తాయి అంటారు. అంటే గత గవర్నమెంట్ లో మీరు పెట్టిన అవన్నీ పూడ్చాలి కదా. వీళ్ళు అంతా మింగేశారు కదా. లాస్ట్ తిరుమలలో జరిగిన దొంగతనానికి $9 అది చిన్న దొంగతనమే అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం మాట్లాడాడు. తర్వాత 15 కోట్లు వాళ్ళు మళ్ళీ జమ చేశారు అని చెప్పాడు. 15 కోట్లు జమ చేసే స్థాయి ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ 75-80 వేలు దొంగతనం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వచ్చి చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసో ఏం తెలియదో ప్రజలు గమనించాలి ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. అంటే గత గవర్నమెంట్ లో ఉన్న నాయకుల్ని వీళ్ళందరినీ ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు జరుగుతున్న పాలనలో మేమున్నాము అని గుర్తు చేసుకోవడానికి వీళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు, వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ గారు పరకముల దొంగతనం గురించి మాట్లాడుతూ గతంలో చిన్న దొంగతనం అన్నారు, ఇప్పుడేమో 15 కోట్లు తిరిగి జప్తు చేశారని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తున్నాయి అంటారు ఈ మాటలు? దేవుడు సొమ్ము దొంగతనం చేసిన తర్వాత ఇన్నిసార్లు వాటి గురించి ఇలా చర్చలు, సమావేశాలు పెట్టి దాన్ని డైవర్ట్ చేసేటట్టు మాట్లాడడం. అదే అప్పుడు చిన్న దొంగతనం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు చిన్న దొంగతనం పెద్ద ఏమీ లేదు, తర్వాత మళ్ళీ 15 కోట్లు జమ చేశాడు అని చెప్తాను. అసలు దొంగతనమే తప్పు. దేవుడి దగ్గరే మీరు ఫ్రాడ్ చేస్తారు, దేవుడు సొమ్ము దొబ్బుతారు, దేవుడు ప్రసాదాలు కలితాలు చేస్తారు, దేవుణ్ణే కలితీ చేసి ప్రజలకు చూపించారు గత 5 సంవత్సరాలు. చిన్న దొంగతనం పెద్ద దొంగతనం ఏంటి? దొంగతనమే కదా. అది తప్పు అని ఆ రోజు చెప్పకుండా అదేం కాదు చిన్నది $9 అని అప్పుడు కప్పపెట్టుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తర్వాత 15 కోట్లు వాళ్ళు జమ వేశారు, వాళ్ళు ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? మీ గవర్నమెంట్ లో మీకు ఇచ్చారా, మీ పర్సనల్ ఖాతాలో వేశారా? దానికి సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాం మేము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం బాగోలేదని మాట్లాడుతున్నారు, పైగా అసెంబ్లీకి కూడా రావడం లేదు. దీని గురించి మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటి? గవర్నమెంట్ తీరు బాగాలేదని ప్రజలు కదా చెప్పాలి. ప్రజలకు కదా పనిచేస్తుంది గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డికి చేయదు కదా. జగన్మోహన్ రెడ్డికి పనిచేయట్లేదు, ప్రజలకు పనిచేస్తుంది కూటమి గవర్నమెంట్. ప్రజల దగ్గర కనుక్కోండి, ప్రజలు చెప్తారు బాగుందో లేదో. జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పడానికి? మరి రోజా గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా, ఒక్క ఛాన్స్ అని అడిగాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు అడ్డు పెట్టుకొని గెలిచాడు అవి ఇవి అని. అవన్నీ ఎందుకు మాట్లాడుతుంది అసలు ఆవిడ అసెంబ్లీకి లాది ఎగిరెగిరి తన్నే గాడిదంట కూటమి గవర్నమెంట్. నగరిలోని వీళ్ళ అన్నలు ఈవిడ ఎగిరెగిరి తన్ని కాలు వాచిందని ఇంట్లో కూర్చో అమ్మ రెస్ట్ తీసుకో అని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి,
ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? మీరు రెండింటిని కూడా చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎలా అనిపిస్తున్నాయి గతానికి ఇప్పటికి అసెంబ్లీ సమావేశాల్లో తేడా ఏం కనబడుతుంది మీకు? గతంలో అసెంబ్లీలో ఏం జరిగింది? భూత పురాణాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు తప్ప అసలు సబ్జెక్ట్ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే బిల్లులు వాటి గురించి మాట్లాడుతుంటే, ప్రజలకు పనికొచ్చే విషయాలు మాట్లాడుతుంటే, ఆ ఉన్న 11 మందిలో ఒకళ్ళో ఇద్దరో లెగుస్తారు, ఎవరెవరో మహిళ విషయాలు తీసుకొచ్చి అసెంబ్లీలో డిస్కస్ చేస్తారు. అవి అంత ఇంపార్టెంటా? ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళు. సో నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి 11 కూడా ఉండవు, ఇంట్లో చక్కర రెస్ట్ తీసుకొని కూర్చోవచ్చు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ గా వీటి గురించే విమర్శిస్తున్నారు? కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తారు. కూటమి గవర్నమెంట్ టార్గెట్ చేస్తేనే కదా నేను ఒకడు ఉన్నాను అని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు అందరూ. ఇప్పుడు ఆయన ఉలుపు పెట్టుకుంటున్నాడు బయట, నేనున్నాను ఒకడిని, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను గుర్తు పెట్టుకోండి మీరు అని. ఒక్క మాటలో కూటమి పరిపాలన అంటే మీరేమంటారు? సూపర్ ఉందని చెప్తాను. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు గారి పరిపాలన బాగోలేదని అన్నారు. ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ఆయన పరిపాలన చాలా బాగుందండి. ఈ 2 years లో చూస్తున్నాం కదా. అంతవరకు ఎందుకు ఈ శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు అంబేద్కర్ కాలనీలో గతంలో రోడ్లు చాలా దారుణంగా ఉండేది. వర్షం వచ్చినా కూడా మునిగిపోయి ఉండేవి. ఈ రోజు మాకు లాస్ట్ ఇయర్ మేము స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని కలవగానే జస్ట్ మీటింగ్స్ పెట్టేసి కాలనీస్ అన్ని గ్యాదర్ చేసి ఇమ్మీడియట్గా 1 month లో మాకు రోడ్స్ అన్ని వేయటం కానీ, ఎక్కడ ప్యాచ్ వర్క్ ఉంటే అక్కడ చేయించటం కానీ, జాస్తి సాంబశివరావు గారు కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ఎక్సలెంట్గా చేశారు. వాళ్ళు చేశారంటే ఈ ప్రభుత్వం బట్టే చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం ప్రతినిధులుగా ప్రజల సమస్యలకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇది కాలనీలో మేము కొంతమంది, యాక్చువల్లీ నేను ఈ అంబేద్కర్ కాలనీ ప్రెసిడెంట్ని, మేము మా కాలనీ వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి ఆయనకి వెళ్ళి రిప్రజెంట్ చేసాం. జస్ట్ లాస్ట్ డిసెంబర్ లోపు అసలు మాకు ఇప్పుడు ఏజ్ కూడా 7-8 నెలలు అవుతుంది. చాలా బాగుందండి. మరి జగన్ గారు ఎందుకంటారు అసలు అభివృద్ధి లేదు, పరిపాలన బాగోలేదని మాట్లాడుతున్నారు? అది మేము చెప్పలేము. మాకైతే చాలా బాగుందండి, అన్ని విషయాల్లో బాగుంది. మాకు ఇది లేదు అది లేదని ఏ చిన్న సమస్య వచ్చిన ముందు స్థానికులకు కావాల్సింది ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగుంటే గనక, కమ్యూనికేషన్ అది కూడా, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ బాగుంటాయి. వెళ్తుంటే ఆటోలో వాళ్ళు కుదిలిపోయి ఉండే, కారులో వెళ్ళినా బాగుండేది కాదు. బట్ మెయిన్ మనకు కావాల్సింది రోడ్స్ కానీ అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవి అంటే అవి మనం చెప్పలేమండి, ఊరికే విమర్శించుకుంటారు కాబట్టి విమర్శించుకుంటారేమో, కానీ ఫ్యాక్ట్ ప్రజలకు తెలుసండి. ప్రజల్లోకి వెళ్ళి అడగండి చాలు. అది మరి మొన్న అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కదా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రజలకు ప్రయోజనం లేని బిల్లులు పెడుతున్నారు, అసలు ప్రయోజనమే లేదని అంటారు. మీరేమంటారు? ఆ సమావేశాలు చూసారు, ఎలా ఉన్నాయి? చూసామండి, నిన్న కూడా చూసాము. స్కిల్ ప్రతి గ్రామ సచివాలయాల్లో స్కిల్ ఆఫీసర్స్ కూడా చిన్న స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి పెడుతున్నారు. టాప్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి స్కిల్ దాంట్లో ప్రతి ఒక్కరికి స్కిల్ అందించే ఉద్దేశంతో డూప్లికేషన్ ఆఫ్ వర్క్ లేకుండా సీఎం గారు దీని మీద చాలా మంచి ఫోకస్ చేశారు. మీరు చూడండి, అది ఒక్కసారి రివైండ్ చేసి ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ని అన్ని సంస్థలు కలిపి ఒక స్కిల్ కింద చేశారు. దీంతో అందరికీ మన స్టేట్లో అందరూ స్కిల్ డెఫినెట్గా ట్రైన్ అవుతారు. ఉపాధి ఆటోమేటిక్గా వస్తుంది. ఒక స్కిల్ బాగుందంటే ఉపాధి అనేది కూడా జరుగుద్ది. నిరుద్యోగులకి చాలా మంచి అవకాశం ఇచ్చారండి. ఇదైతే చాలా ఎక్సలెంట్. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మేము కూడా చూసాము, చాలా బాగుంది. జగన్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తన కొడుక్కి జాకీ పెట్టి హైపిచ్చుకొని బంద్ చేసుకుంటున్నాడు, నారా లోకేష్ ఏమో తన తండ్రి చంద్రబాబుకి ఏమో బంద్ చేసుకున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు. నిజమేనా? దాని గురించి మీకేమంటారు? అది ఇంకా యాక్చువల్ అంతవరకు వెళ్ళలేదండి. మాకు ఏది బాగుంటే అది పొలిటికల్ ఉన్నప్పుడు బాగున్నా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు అలా మాట్లాడతారు, నాకు తెలుసు. అంతే, ఎవరు ఇట్లా ఉన్నా వాళ్ళకి నచ్చకపోతే మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం పట్టించుకోవద్దు. క్వాలిటీ ఆఫ్ వర్క్, ఈ గవర్నమెంట్లో ఏం వర్కులు జరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులు ఎంత బాగా చేస్తున్నారు అది చూసుకోవాలి తప్పించి మిగిలినవన్నీ అది అన్నెసరీ అండి. వాటి మీద అసలు నో కామెంట్. మాకు అంత డీప్ గా కూడా వెళ్ళలేదు. సామాన్యురాలుగా మీరు ఎలా ఉందంటారు పరిపాలన? ఎక్సలెంట్ గా ఉందండి, ఎక్సలెంట్. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పరిపాలన ఏమీ బాగోలేదు, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు వాస్తవం? మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? వాస్తవం లేదండి.
ఇదివరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నయ్యే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు మా కాలనీ తీసుకున్నాము. ఈరోజు మేము పార్కు శంకుస్థాపనకు వచ్చామండి. మా కాలనీ డైరీ ఆఫీసర్స్ కాలనీ గురునానక్ కాలనీలో ఇదివరకు మనకి ఈ 5 ఏళ్లలో రోడ్లు అండి భయంకరంగా ఉండేయండి. ఒక కారు వెళ్తున్న దబక్కన పడిపోయేది, ఇరిగిపోవటం, చాలా ప్రాబ్లంగా ఉండేది వెహికల్స్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మీరు ఒక్కసారి అది ప్రాక్టికల్ గా మీరు అన్ని చూడండి, కాలనీలు అన్ని తిరిగి చూడండి, అద్భుతంగా ఉన్నాయండి. ఈ కాలనీస్ మొత్తం ఏ కాలనీ చూడండి అద్భుతంగా ఉన్నాయి. అదే విధంగా మన విలేజెస్ నుంచి పంచాయతీరాజ్ విలేజెస్ లో కూడా ఇదివరకు భయంకరంగా ఉండేయండి. బస్సులు ఏమైనా తిరిగిన అవన్నీ చాలా రోడ్లు భయంకరంగా ఉండి రిపేర్స్ విపరీతంగా ఉండేయండి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు అన్ని రోడ్లన్నీ రిపేర్ చేసి అవన్నీ కూడా రిపేర్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నాయండి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలన బాగోలేదని విమర్శలు చేస్తున్నారు? ఒక సామాన్యురాలుగా మీరు ఉన్న వాస్తవాన్ని చెప్తున్నారు కదా, మరి ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారు అంటారు? విమర్శలు అంటే వాళ్ళు ప్రతిపక్షం బయట వాళ్ళగా ప్రతిపక్షం వాళ్ళు తప్పకుండా చేస్తారండి. అభివృద్ధిని ఆయన గొప్పదనాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్తే రేపటి రోజు వాళ్ళు రారు కదండి. కాబట్టి చెప్తారు, తప్పకుండా చెప్తారు. కానీ ప్రజలకు తెలుసు కదా ప్రజలకి హ్యాపీగా ఉన్నారా లేదా అని ఆయన చెప్పటం కదా. ప్రజల్ని అడగమనండి, ప్రజల్ని అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము సామాన్య ప్రజలు, మేమందరం చెప్తున్నాము హ్యాపీ. ఇక్కడ అసలు ఎక్కడ చూసినా సరే, మీరు ఎటు చూసినా సరే అన్ని రకాలుగా పథకాలు ఏంటి, మహిళలు అయితే హ్యాపీగా ఉన్నారండి. ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ప్రసంగాలు కానీ అక్కడ తీసుకున్న నిర్ణయాలు, కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లులు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయండి. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ మొత్తం అభివృద్ధి మీద ఉందండి. ఇప్పుడు దాకా మనకేంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందండి, మనకు ముమ్మడిగా ఉన్నప్పుడు ఏం చేశారు, మొత్తం అక్కడ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అదంతా బాగా డెవలప్ అయిందండి. సో మనకేంటంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అసలు లాస్ట్ 5 years కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండుంటే గనక ఈ పాటికి మనకి ఒక లెవెల్కి వెళ్ళిపోయేది, బాగుండేదండి. సో ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వచ్చింది, నెక్స్ట్ ఒక 5 years 10 years ఉంటే ఇంకొంచెం హైదరాబాద్ కన్నా ఇది బాగా డెవలప్ అయిపోద్దండి. మన పిల్లలంతా ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మనకి ఇక్కడ ఏముందండి, ఏమి లేదుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పకుండా మన వాళ్ళ పిల్లలంతా ఇక్కడే ఉద్యోగాలు చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. డెఫినెట్ గా అవుద్దని ఆశిస్తున్నామండి. మాజీ సీఎం జగన్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, ఆటలాడుకుంటున్నారు, ప్రజలకి పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మంచి పని చేయట్లేదు, ఒక్క బిల్లు కూడా మంచిది ప్రవేశపెట్టలేదు, కనీసం ఒక 30 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు కూడా జరగలేదని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు దాని గురించి? ఏమండి, ఆయన వచ్చి అసెంబ్లీలో నిలదీసి అడగాలి. ఎక్కడో బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకండి? సో ఆయన ఎమ్మెల్యేలు వచ్చి గట్టిగా ఏం చేస్తున్నారని అడగమనండి. మరి ఎందుకు రావట్లేదు? బయట కూర్చొని ప్రెస్ మీట్లు ఎందుకండి? ఇక్కడికి వచ్చి అడగమనండి ఏం చేస్తున్నారు అంటే. ఆయన రెగ్యులర్ అసెంబ్లీకి వచ్చి అన్ని వింటే ఆయనకు అర్థం అవుతుంది నిజంగా ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, అభివృద్ధి పనులు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఆయనకు తెలుస్తుంది. బయట కూర్చొని మాట్లాడకూడదు కదా. అభివృద్ధి పనులు ఎందుకు జరగట్లేదండి? అమరావతిలో జరుగుతున్నాయండి, అక్కడ వైజాగ్లో ఇప్పుడు మనకి ఎన్ని కంపెనీస్తో ఎంఓయూ అయిందండి, చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ అన్ని ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా అన్నీ వస్తున్నాయా లేదండి? ఇప్పటి వరకు లేనివి అన్నీ వస్తాయి, ఇంకా ముందు కూడా. జగన్ గారు మాట్లాడుతూ మరి చంద్రబాబు తన కొడుకు లోకేష్ కి బంద్ చేస్తారు, లోకేష్ తన తండ్రి చంద్రబాబు బంద్ చేస్తారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నారు, అసెంబ్లీ అంతా ఇదే జరుగుతుంది తప్పితే అక్కడ ఏమీ లేదని అంటారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యల మీద? అదేండి, అభివృద్ధి గురించి ఎవరెవరు ఏమి అభివృద్ధి చేశారని చెప్తున్నారండి. అది వాళ్ళకి భజనలాగా అనిపిస్తుంది. అంటే అభివృద్ధి పనులు వింటాక ఆయన వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ భజనలాగా అనిపిస్తుంది ఆయనకి. సో మరి అసెంబ్లీలో చెప్పాలి కదండి మనం, ఆయన ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మినిస్టర్ గారు ఏం చేశారు అనేది తెలియాలి కదా. వాళ్ళు చేసే అభివృద్ధి పనులన్నీ చెప్తున్నారు కాబట్టి ఆయనకి మరి వాళ్ళకేం భజనలా వినిపిస్తున్నాయి. ఉన్న మాట అంటే అట్లా వాళ్ళకి అట్లా వినిపిస్తుందండి. మరి గతంలో అసెంబ్లీ సమావేశాలు, గత 5 ఏళ్ళు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటారు కదా, అప్పుడు ఎలా అనిపించినాయి? అసలు ఎమ్మెల్యేల మాట తీరు కానీ వాళ్ళ విధి విధానాలు ఎలా అనిపించినాయి మీకు అప్పట్లో? ఇప్పుడండి ప్రశాంతంగా ఉందండి. ఇదివరకు ఎప్పుడు బూతులు అసలు వినాలన్నా నాకు నేను వినంగా టీవీ కట్టేస్తూ ఉండేదాన్ని అండి. నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఏదన్నా అసెంబ్లీ. కానీ నిజంగా అండి కర్ణ కఠోరంగా అది చాలా చెప్పలేని విధంగా, ఎస్పెషల్లీ ఒక 2-3 ఉండేవాళ్ళు కదా మినిస్టర్లు, వాళ్ళు నోరిప్పితే చాలు భయంకరంగా ఉండేదండి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే అలాంటి కల్చర్ పోయిందండి. సో ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదు కానండి, ప్రజలకే అసహ్యం వేస్తుందండి అట్లా. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒక మంచిగా
ఏదైనా సరే పద్ధతిగా మాట్లాడాలండి. ఇప్పుడు పబ్లిక్కి అంత బూతులే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అండి, అంత ఘోరంగా ఉండేది. ముఖ్యంగా జగన్ గారు మాట్లాడుతూ తిరుమలలో పరకామణి దొంగతనం విషయం గురించి మాట్లాడారు. అది చాలా చిన్న దొంగతనం అన్నారని ముందు గతంలో మాట్లాడాడు. ఇప్పుడేమో 75,000 విలువ చేసే డాలర్లో దొంగతనం చేశారు, కానీ దానికి బదులుగా 15 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని తిరిగి గవర్నమెంట్ జప్తు చేసుకుంది, కట్టించుకున్నారని మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే అక్కడ తప్పు అనేది జరిగింది. ఆయన తర్వాత జప్తు చేయని ఏం చేయని, ఆయన యాక్చువల్గా చాలా రిచ్ అంట. మరి ఆయన ఎందుకు చేసాడో అది ఆయనకి తెలియాలి. అంటే దైవ భక్తి ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి. అంత పనిగట్టుకుని అక్కడ పరకామణి దగ్గరికి వచ్చి సేవ చేయటానికి వచ్చి అలా చేయటం అంటే అది చాలా అపరాధం, దేవుడే చూస్తాడు. అందుకే ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ కింద అన్ని జప్తు చేస్తారు. కానీ తప్పని చెప్పాలి. అంటే ఇక్కడ అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉండే పొలం అయితే ఆయన 75,000 కోసం ఎందుకు దేవుడి సొమ్ముకు ఆశపడతాడంటారు? ఆయన ఒప్పుకున్నారుగా, ఆయన అన్నారు కదా, ఒప్పుకున్నారు, పొరపాటు అయింది, చేశారు అన్నారు. సో దానికి ప్రతిఫలంగా మాకు అంటే కొంచెం అంటే పాపభీతితో ఆయన రిటర్న్ ఇస్తానన్నారు. అంటే చేసిన తప్పయింది. సో ఆయన మరి అంత ఉంచుకొని కూడా ఆయన ఎందుకు చేశాడు అనేది కూడా నాకు అందరికి ఆశ్చర్యకరమైన విషయమే అసలు. మరి ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతూ రైతులు కష్టాలు పడుతున్నారు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వడం లేదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే విధంగా దారుణమైన పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం అసలు ఏమీ బాగోలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఒక సామాన్యురాలుగా మీరేమంటారు ఫైనల్ గా? అసలు పథకాలన్నీ మొత్తం ఇప్పుడు ఏమి వెళ్ళట్లేదండి. ఫస్ట్ తారీఖు కల్లా అందరికి ఇళ్ళకి వెళ్ళిపోయి పెన్షన్స్ వెళ్ళిపోతున్నాయండి. స్త్రీ శక్తితో బస్సులన్నీ అసలు స్త్రీ శక్తి పథకం అయితే మహిళలు అయితే బాగా హ్యాపీగా ఉన్నారండి. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈజీగా టక్కన వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయీస్కి మాకు చాలా మిగులుతుంది, మనీ అంతా మిగులుతుంది, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. అంటే మేము మాట్లాడుతూ ఉంటాం కదండి, ఇప్పుడు నేను మా డివిజన్లో అట్లా మాట్లాడుతూ ఉంటాం కదా, అసలు అన్సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. అందరూ బాగుందని చెప్తున్నారు, బాగాలేదని ఒక్క మాటలో కూటమి పరిపాలన అంటే మీరు ఏం చెప్తారు? అద్భుతం అండి, అద్భుతం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏపీలో పరిపాలన బాగోలేదు, చంద్రబాబు పరిపాలన అసలు బాగోలేదు అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన, మీరేమంటారు? ఆ జగన్ గారికి పని పాటు ఏమీ లేదు. సీఎం సీట్లోంచి తీసి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టాం కదా, ఏమీ తోచక ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. పరిపాలన ఎందుకు బాగోలేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచి పరిపాలన అంతా బాగానే ఉంది, మాకైతే నచ్చింది. అన్ని విషయాల్లో కూడా ముందుకి బాగానే వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొన్న జరిగిన వాటిల్లో చాలా బిల్లులు పెట్టారు. అన్నిటికంటే బాగా నాకు నచ్చింది ఏంటి అని అంటే 13 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా దూరంగా ఉండాలని చెప్పి బ్యాన్ చేశారు. అది బాగా నచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, ఒక్క బిల్లు కూడా ప్రజలకి వెనకొచ్చే బిల్లు పెట్టడం లేదు, అసెంబ్లీ అంతా చూడడానికి ఎందుకో వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకున్నట్టు ఉందని అంటున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలు సరిగ్గా జరగట్లేదు అంటున్నారు. మరి మీరేమంటారు దీని గురించి? జరగట్లేదు అసెంబ్లీ సమావేశాలు అన్నది జగన్ గారు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. అక్కడ ఏం జరుగుతుంది అన్నది లైవ్ చూసాం కదా, కొన్ని ఎడిటింగ్ చేసి పెట్టేది కాదు, లైవ్ చూసాం. అక్కడ బిల్లులు పెట్టినవి చాలా ఉన్నాయి. ఏంటి ఆటో వాళ్ళకి కేసులు వేసినవి అవి రద్దు చేయమని ఒక ఎమ్మెల్యే అడగటం, తర్వాత ఈ కొంత అంటే ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడన్నా స్థలం ఖాళీగా ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాటి గురించి ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడడం, పరిపాలన గురించి ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడడం, మా ప్రజలకి ఇది కావాలండి, ఈ కాలేజీ కట్టించండి, లేకపోతే మా ఏరియాలో రోడ్లు వేయించండి అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ప్రపోజల్ పెట్టారు. అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చినాయి మాకు. ఎందుకంటే అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి, పిల్లలకు ఉపయోగపడేవి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఆన్లైన్ అన్నది పిల్లలకు వద్దు అనేది, ఆ విషయం నాకు బాగా నచ్చింది నాటిలో. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు బాగోలేదు, అసలు ఏం జరుగుతున్నాయో తెలియట్లేదు, ఎవరు కూడా ప్రజల సమస్యల గురించి ప్రజల బాగోగుల గురించి మాట్లాడటం లేదని విమర్శిస్తున్నారు కదా, ఎందుకంటారు? బాగుండాలి అంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి, దాన్ని ఎలా మిస్యూజ్ చేశారు అన్నది ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. కాకపోతే బయటకు మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇచ్చింది ఒక యాప్ ఇస్తే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు డెవలప్ అయ్యే దాని గురించి ఒక యాప్ ఇచ్చి ఇంకొకటి ఏది ఓపెన్ అవ్వకుండా పెట్టాలి. వీళ్ళ సోషల్ మీడియాలో
పెద్దవాళ్ళు మాట్లాడుకునేవి చేసే పనులు ప్రతిదీ దాంట్లో చూశారు. దానివల్ల యువత ఎంత చెడిపోయిందండి. ఎంతమంది అలా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఆ ట్యాబుల వల్లే ఎక్కువ వచ్చినాయి అనేది నా ఉద్దేశం. దానివల్ల పాడైపోవడమే కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎదిగేది కాదు కదా. అది సోషల్ మీడియా వల్ల ఏం నేర్చుకుంటారు. జగన్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్కి చంద్రబాబు భజన చేస్తున్నాడు, చంద్రబాబుకి నారా లోకేష్ భజన చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు తప్పితే అక్కడ ఏమీ లేదని అంటారు. మీకు అలా అనిపిస్తుందా? అసెంబ్లీ సమావేశాల్లో చూసారా గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి? రోజు లైవ్ వచ్చేది, రోజు లైవ్ చూసేవాం. ఇప్పుడు బాబు గారి గురించి లోకేష్ గారు భజన చేశారంటే ఏం చేశారు? మా నాన్న పెద్ద తోపు పెద్ద తురుమని కాదు, బాబు గారు ఈ పరిశ్రమ తీసుకురావడానికి ముందుకెళ్ళారు, పలానా చోట నుంచి బిలిగేట్స్ వచ్చారు, పలానా కంపెనీ పెడదాం అనే ఉద్దేశంతో ఆయన చేసేయన్నీ ఈయన చెప్పారు. ఈయన ఎడ్యుకేషన్ పరంగా ఈయన ఎంత డెవలప్ చేసుకుంటున్నాడు అనేది ఆయన చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక 80-90 సంవత్సరాల నుంచి కూడా రోడ్డులు లేని పల్లెటూరులో కరెంటు లేని వాళ్ళకి ఎన్ని ఆయన చేశాడు. ఆయన గురించి చెప్పడం తప్పు కాదే. ఎంతమందికి ఇళ్లలో లైట్లు ఇచ్చాడు, ఎంతమందికి రోడ్లు వేసాడు, ఎంతమందికి ఆరోగ్యపరంగా ఉండాలని అంబులెన్స్లని, హాస్పిటల్స్ అని, వాటర్ ట్యాంకులని, ఊళ్ళో పంపులని, ఒక ఊరు మొత్తానికి చెప్పులని, ఒక ఊరు మొత్తానికి దుప్పట్లని ఎవరండి చేస్తారు? ఆయన చేశాడు కాబట్టి వీళ్ళు పొగిడారు. తప్పే ఉంది. ఇప్పుడు ఈ పని చేశారు కాబట్టి చెప్పారు. మీకులాగా సొంత డబ్బాలు కొట్టుకోలేదు కదా. మా జగనన్న తోపో అంద రోజు ఆర్కే రోజా మరి ఏం చింపారు? మరి వాళ్ళ చెప్పరే, మేము ఆ రోజు అది చేసాము, ఈ రోజు ఇది చేసాము, మేము రాష్ట్రానికి ఈ బిజినెస్ తీసుకొచ్చాము, రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేసాము అనే మాట మీ నోట్లోంచి వస్తుందా? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ మళ్ళీ ఈ 11 సీట్లు కూడా మాకు అవకాశం లేదు అన్నది మీకు అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళ మీద బురద చల్లాలని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతుండేటట్టు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్ బాగోలేదు, చంద్రబాబు తీరు అసలే బాగోలేదు అన్నారు. మరి గత అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి? మీకైతే తేడా ఎలా అనిపించింది? ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే, వీళ్ళ ఎమ్మెల్యేలు ఈయన వెళ్తే వాళ్ళు ఎంత అవమానించారు. ఆయన వయసుకు కూడా గౌరవించాల. మీ తండ్రి వయసు ఆయన అనుభవం ముందు నీ వయసు ఎంత? అలాంటి ఆయన్ని ఎంత అవమానించావు. అసెంబ్లీలో ఎలా మాట్లాడావు? అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. అవమానించకూడదు, ఒక తల్లి లాంటి ఆడ మనిషిని అవమానించారు. అలాంటివి ఇప్పుడేమో జరుగుతున్నాయా? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రజలకు ఏం తీసుకురావాలి, వాళ్ళకి ఏం చేయాలి అనేదే అసెంబ్లీలో పెట్టే ప్రతి బిల్లు ప్రజలకు ఉపయోగపడేదే. ఈ జగన్మోహన్ పిచ్చివాగుడు వాగుతా ఉంటాడు, పిచ్చుకొక్క. అంతే. నెక్స్ట్ మనం రామని అర్థమైపోతే ఏమవుతుంది? ఏదో ఒకటి వాగాలి బయటకు వచ్చి. ఎంతసేపు ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉండటం, లేకపోతే వచ్చి మీడియా ముందు నలుగురు మీడియా తోటలో అక్కడ రూమ్లోకి పిలుచుకోవటం, మాట్లాడటం, పిచ్చివాగుడు వాగటం, వెళ్ళటమే. కానీ రోడ్డు మీదకి వచ్చి దమ్మున్న సూపరు, మా జగనన్న సూపరు, దమ్మున్న మగోడు, పులివెందులు పులి అంది కదా. మరి పులి ఎందుకు దొడ్లోనూ ప్యాలెస్లోనూ దాక్కుంటుంది? రోడ్డు మీదకి రావాలిగా పులిలాగా. ఎందుకు రావట్లా?